కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితా ప్రకటించింది. ఇందులో నెల్లూరు జిల్లాకు 3 పదవులు దక్కాయి. వాటిలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పదవి దక్కింది. దీంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు కోటంరెడ్డి నివాళులర్పించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ నుడా చైర్మన్గా శ్రీనివాసులు రెడ్డి పనిచేశారు. నెల్లూరు అభివృద్ధికి నుడా తరపున శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్న శ్రీనివాసులు రెడ్డితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం రెండోసారి నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నెల్లూరుకి సంబంధించి నెల్లూరు అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ చైర్మన్గా ఎవరైతే నుడా చైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, రెండోసారి నుడా చైర్మన్ పదవి దక్కింది, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేను ఇది కావాలని కోరుకున్నాను. ఎందుకంటే నా కళ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. నెల్లూరు ఇరగాలమ్మ తల్లి అంటే ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. నెల్లూరు పట్టణానికి గ్రామ దేవత. ఆమెకి ఒక ఘాట్ కట్టాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. వాళ్ళు మంత్రులు అయ్యారు. నేను వాళ్ళని విమర్శించట్లేదండి. కానీ ఆ తల్లికి ఘాట్ కట్టేటటువంటి అదృష్టం నాకే వచ్చింది. కానీ పూర్తయ్యే టైం అయిపోయింది. ఆ రోజు వెంకయ్యనాయుడు ఓపెన్ చేశారు. దాన్ని ఇంకా పూర్తి చేయాలి. దాని తర్వాత ఫుడ్ కోర్టు, డీకేడీలో కాలేజీకి వేస్ట్గా ఉన్నటువంటి 2 ఎకరాల నారాయణ గారు ఆ రోజు విజయవాడలో మాట్లాడి తీసుకొచ్చారు. నేను కూడా ఆయనతో వెళ్ళాను, తెచ్చారు. అది ఖాళీగా ఉంది. అది చిన్నపిల్లలు ఆడుకునే ఫన్ పార్క్ అంటే వాటర్ పార్క్ పెట్టాలని నారాయణ గారి కోరిక. మధ్యలో 3 ఫుడ్ కోర్టులు. అంటే మనం ఈరోజు హైదరాబాద్కి వెళితే నెక్లెస్ రోడ్లు ఎలా ఉంటుందో అలా ఉండాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం. నారాయణ గారి కోరిక, నా కోరిక. బట్ అయితే మధ్యలో మా ప్రభుత్వం వెళ్ళిపోవటం, వైసీపీ నిర్లక్ష్యం చేయటం, అది ఒక ఏదో అయిపోయింది. కనీసం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనే అక్షరాలు కూడా పెరికేశారు. అంటే పెరిగింది కావాలని చేసిన పని, అది పెరికేశారు. అక్కడ ఫస్ట్ స్లోగన్ నేను తెచ్చింది ఐ లవ్ నెల్లూరు. ఈ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను. అది పెడితే, అది లైటింగ్తో పెడితే కొన్ని వేల మంది అబ్బాయిలు ఫోటోలు తీసుకున్నారు. ఒక వారం తీసుకున్నారు. వారం తర్వాత ఆ లవ్ ఎట్టపోయిందో, ఆ జగన్మోహన్ ఎత్తుకుపోయాడో మరి ఇక్కడ ఎత్తపోయారో నాకు తెలియదు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కూడా పెరికేశారు. సరే, మధ్యలో ఒక వినాయక్ గార్డెన్ పెట్టారు. మంచిదే, నేను దేవుని భక్తుడిని. అది వినాయక నిమజ్జనం స్థలం. పేరు మాత్రం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. చివరి వరకు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డే, అది నో డౌట్. అయితే వినాయక్ గార్డెన్ పెట్టడం తప్పులే, అంతవరకే. అందరూ దాన్ని వినాయక్ గార్డెన్ పిలుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. నేను దేవుడి భక్తుడిని. అయినా అది వినాయకుని నిమజ్జన సెంటర్ మాత్రమే. అందుకని రూరల్ ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను. ఇంకా బ్రహ్మాండ ఇక్కడ థీమ్ పార్క్ పెట్టాలనుకున్నాం. అంటే జంతువులు అరిసే పార్కులు, అది కూడా ఆయన ఒప్పుకున్నాడు. నేను ఇంటికి వచ్చాడు. అదే రకంగా నారాయణ గారితో మాట్లాడతాం. అదే రకంగా నారాయణ గారితో మాట్లాడి ఆ నెక్లెస్ రోడ్ని ఇంకా ఎంత బాగా చేయాలి, అదే రకంగా రూరల్ శాసనసభ్యుడితో నారాయణ గారితో డిస్కస్ చేసి దాన్ని ఎలా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి పేరు రావాలి. అయితే ఇవాళ నుడా చైర్మన్గా మిమ్మల్ని ఎన్నిక చేశారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మీకు ఈ పదవి దక్కడం వెనుక అనేక మంది నేతలు ఉన్నారు. అదేవిధంగా నందమూరి కుటుంబం ఉందని చెప్తారు. ఏం చెప్పబోతున్నారు సార్? నందమూరి కుటుంబం అనేది బాలకృష్ణది నా బంధం అనేది దేశం అంతా తెలుసు. మాది ఆయన నేను దేవుడనాలో అన్ననాలో స్నేహితుడనాలో నాకు తెలియదు. కానీ నాకైతే దేవుడే అండి. నాకైతే దేవుడే. ఆయనతోటి జిల్లా నాయకులు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, జిల్లా నాయకులు అందరిది ఉంది. అందరూ కూడా నాకే ఇమ్మన్నారు. దానికి పోటీలో ఏకగ్రీవంగా చెప్పారు. అందరికీ నేను కృతజ్ఞత ఉంటాను. తప్పకుండా నేను ఒకసారి అయితే ఏంటిది దీనికి పోటీ వస్తున్నా లోపల అంటున్నారని చెప్పి బేదా రామచంద్రరావు గారు అనేవాడిని. అన్నా నువ్వు ధైర్యంగా ఉండు అని నాకు ధైర్యం చెప్పే వ్యక్తి బేదా రామచంద్రరావు గారు. అయితే నుడాకి సంబంధించి గత ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి, అనేక అక్రమ లేఅవుట్లకు వెలిసాయి అనేది భారీ ఎత్తున ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి బాధ్యత తీసుకోబోతున్నటువంటి మీరు ఏ విధంగా ముందుకు అడుగులేకపోతారు? ఖచ్చితంగా అక్రమ లేఅవుట్ల మీద కొరడా దునిపించడం జరుగుతుంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళ చేత కక్కించబడుతుంది. ఈసారి చాలా నిర్ణయం తీసుకుంటున్నాను. చాలా గట్టిగా ఉండబోతున్నాను. నాకు ముందు మంచి పేరు రావాలి. నేను ఒక మంచి పరిపాలన, నాకు అనుభవం ఉంది. ఆ రోజు పెద్ద అనుభవం లేదు, చేసింది 10 నెలలు మాత్రమే. ఒక పరిపాలనా దక్షుడిగా ఉండాలని కోరుకుంది. ఎవరైతే అవినీతి జరిగిందో, ఇప్పుడు అక్రమ లేఅవుట్లు వేసిన అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి దాన్ని క్రమపరిగించుకోండి. ఎప్పుడు వినియోగదారులు నష్టపోకూడదు. వినియోగదారులు ఏదో పాపం వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఇల్లు కట్టించుకోవాలని స్థలంగా ఉంటారు. ఆ రోజు ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే నుడా కానీ అప్లై చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకే మేము చెప్తున్నాం,
ఖచ్చితంగా నారాయణ గారితో మాట్లాడి ఖచ్చితంగా దాని మీద మటం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అక్రమ లేఅవుట్దారుల మీద మాత్రం కొరడా జులిపించడం తప్పకుండా జరుగుతుంది. చివరిగా నెల్లూరు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? నెల్లూరు పరిశుభ్రత ముఖ్యం అని చెప్పి ఇందాకే అన్నారు, ఏం చెప్పబోతున్నారు? ఐ లవ్ నెల్లూరు, నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. స్కూల్ విద్యార్థులకు కూడా మోటివేట్ చేస్తాం, కాలేజీ విద్యార్థులు చేస్తాం, ప్రతి వీధిలో బోర్డు పెట్టిస్తాం. అదే రకంగా ప్రతి దగ్గర నెల్లూరు పరిశుభ్రంగా ఈరోజు ఉండాలని నారాయణ గారు చూస్తున్నారు. ఆయనతోటి కలిసి మేము ఆయన వెనక నడుస్తాం. ఆయన కోరిక తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఒక ఆయన మొక్కజొన్న కంకి తింటా పోతాడు, రోడ్లు వేసి వెళ్ళిపోతాడు, పాపం తెలియదు వాళ్ళకి పాపం. అప్పుడు నేను కారులో ఫర్ ఎగ్జాంపుల్ నేను కారులో పోతున్నాను, నేను ఆపి దాన్ని సంచిలో వేసుకున్నాను అనుకోండి, మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం. ఆ డస్ట్బిన్లు నేను వేసాను అనుకోండి, నా తర్వాత ఇంకో 10 మంది వేస్తారు, అందరూ చూసేటట్టు చేస్తాం. ఆ రోజు అక్కడ వేసేటప్పుడు మొత్తం ప్రెస్ని పిలుస్తాం. ఎందుకంటే అదేదో నా ప్రచారానికి కాదండి, నన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు, 10 మంది చూసి 500 మంది అవుతారు, 1000 మంది అవుతారు. అది దాదాపు కనీసం ఒక 5 ఏళ్ళకైనా మార్పు వస్తుంది. నా నెల్లూరు ఇది, నా నెల్లూరు పరిశుభ్రంగా ఉండాలి. నారాయణ గారు ఏ కోరుకుంటున్నారో అది జరగాలి. నా నెల్లూరుగా ఉండాలి. నెల్లూరు సేనయ్య దీన్ని స్టార్ట్ చేశారు, నారాయణ గారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనే పేరు నాకు రావాలి. ఖచ్చితంగా చేస్తాను, చేసి తీరుతాను. అది మొత్తం మీద ఏదైతే నెల్లూరుకి సంబంధించి నుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఎవరైతే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈ నేపథ్యంలోనే నెల్లూరుని ప్రేమిస్తున్నాను, నెల్లూరుని ఖచ్చితంగా కూడా అభివృద్ధి చేసుకుంటానని చెప్పి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. విశాఖ స్టీల్ ప్లాంట్